హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమ్య అశోక్ తెలుగు వ్లాగ్స్. ఈ వీడియో ఏంటంటే ఒక మంచి రెసిపీ డిసర్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. కోకోనట్ బ్రెడ్ రోల్. ఇంకా దీనికి కావాల్సిన ఐటమ్స్ కూడా చాలా తక్కువే. పిస్తా, కాజు, బాదం, పిస్తా, కాజు. ఇది మిల్క్ మేడ్, కండెన్స్డ్ ఆర్ మిల్క్ మేడ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. 1 కప్ డ్రై కోకోనట్ పౌడర్. ఇప్పుడు మనం ఒక బౌల్లో 1 కప్ వరకు కోకోనట్ పౌడర్ వేసుకోవాలి. ఏ కప్తోనైతే కోకోనట్ పౌడర్ వేసుకున్నామో అదే కప్లో హాఫ్ వరకు మిల్క్ మేడ్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్, పిస్తా, క్యాడ్బరీ, క్యాషూస్. ఇంకా ఇది నీట్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇంకా ఇలా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా బాల్ లాగా రావాలి. వచ్చిన దాన్ని చేతికి గీ ఆర్ ఆయిల్ అప్లై చేసుకొని ఇట్లా రోల్ చేసుకోవాలి. ఇంకా రోల్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇంకా సేమ్ అన్నీ ఇలానే చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బ్రెడ్ తీసుకొని సైడ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ని ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు రోల్ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని మధ్యలో పెట్టి ఇట్లా రోల్ చేయాలి. చేసిన దాన్ని కార్నర్లో వాటర్ అప్లై చేసి పెట్టేస్తే అది అతుక్కుంటుంది. బ్రెడ్ కాబట్టి ఈజీగా అతుక్కుంటుంది. అలానే అన్నీ చేసుకొని పక్కకు సైడ్కి పెట్టుకోవాలి. చూడండి, ఇలా వస్తుంది. కొంచెం సైడ్స్ కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇంకా ఇది బ్రెడ్ కాబట్టి త్వరగా ఫ్రై అయిపోతుంది. ఇంకా చూడండి, సేమ్ ఇలా ఉండాలి కలర్. ఇంకా సేమ్ అన్నీ ఇలానే చేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ కోసం ప్యాన్ పెట్టుకొని 1 కప్ ఆఫ్ షుగర్ వేసుకొని ఇంకా 1 కప్ వాటర్ వేసుకోవాలి. సేమ్ మనం గులాబ్ జామున్కి షుగర్ సిరప్ ఎలా కావాలనో సేమ్ అలాగే ప్రాసెస్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న రోల్స్ అన్నీ సిరప్లో వేసుకోవాలి నీట్గా. తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వింగ్ చేసుకుంటే మన టేస్టీ డిజర్ట్ రెడీ అయిపోతుంది ఓన్లీ 5 to 10 minutesలో. ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రమ్య అశోక్ తెలుగు వ్లాగ్స్. బాయ్.